చంపి పారేద్దాం. స్టాప్ ఇట్ అలెక్స్. హీస్ జస్ట్ జోకింగ్. రైటర్ కదా, అందుకే అనవసరంగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అదే అక్కడ కల్పితం. అలెక్స్ రచించిన దాంట్లో నాకు నచ్చినది అదే. ఇమాజినేషన్లో లేకుండా కథల్లా రాస్తారు. అనుభవం. అన్ని కథలు రూపొందించబడేవి ఆ అనుభవాల్లోంచే. అంటే మీరు చెప్పాలనుకుంటుంది అలెక్స్ ఒక హంతకుడు గురించి రాయాలంటే తను ఒక హంతకుడు అవ్వాలి, అదే కదా? ఖచ్చితంగా. ఏది ఏమైనా ఆ హంతకుడి మానసిక పరిస్థితిని గమనించాలి. నేను విషయం అడుగుతాను. మీరు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం మీ రచనలేనా? లేదు, రాయడం నా ప్యాషన్. బిజినెస్ చేస్తున్నాను. ఏ బిజినెస్? హాస్పిటాలిటీ, టూరిజం. ఫీసన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ తను. పార్ట్నర్. ఇంకో విషయం అడుగుతాను. బ్రతకడానికి ఇంకొక పనున్నా కూడా ఒక ప్యాషన్ కోసం మిస్టర్ అలెక్స్ ఒక రచయిత అయ్యాడు. ఒక హంతకుడు ఎందుకు అలా ఉండకూడదు? ఒక కళాకారుడిలాగా మానసిక స్థితి కోసం. ఒక శిల్పి ఒక బండరాయి నుంచి శిల్పాన్ని చెక్కినట్టుగా. ఇంతసేపు మాట్లాడారు కదా, ఇక మీదటైనా మీరెవరో ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. అసలు మీరు ఎవరు? అర్చన. ఎందుకు ఎన్ని క్యాండిల్స్? నాకు చీకటంటే భయం. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? తెలీదు. తెలీదా? ఈ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ప్రతి పనికి పని వాళ్ళు ఉన్నారు. టార్చ్ ఉందా? మెయిన్ స్విచ్ ఎక్కడుందో వెతుకుతాను. ఒకవేళ కింద ఉంటుందా? నేను ఎప్పుడు కిందకి వెళ్ళలేదు. మెయిన్ స్విచ్ కిందే ఉంటుంది అనుకుంటా. మనం వెళ్ళి చూద్దామా? చూసొస్తాను.